ప్రస్తుతము నువ్వున్న పరిస్థితిలో నాకు సహాయకులు ఎవరు, నన్ను ఆదుకునేది ఎవరు, నేను ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఇబ్బందిలో నుండి నన్ను తప్పించేది ఎవరు, నన్ను కాపాడేది ఎవరు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అస్సలు భయపడకు. ఆయన హస్తము నీకు తోడై ఉంది. ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని సంతోషంగా దేవునికి నువ్వు భయపడవలసిన అవసరం లేదుగా. దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఖచ్చితంగా నాకు నా ప్రభు సహాయం చేయడు. ఖచ్చితంగా నా ప్రభు నన్ను ఆదుకోబోతున్నాడు. ఖచ్చితంగా నా ప్రభు నేనున్న ఈ ఇబ్బంది నుండి, ఈ శ్రమల కొలిమిలో నుండి నన్ను విడిపించబోతున్నాడు. దేనిని గూర్చి నీవు ఆలోచించుచున్నావు, ఏది అయితే జరగదేమో, అమ్మో రానున్న దినాల్లో నాకు అవమానం కలుగుతుందేమో, నేను ఇంకా ఇదిగో కురివిలోకి వెళ్ళిపోతానేమో, లోతులో పడిపోతానేమో అన్నట్టుగా ఆలోచన చేస్తూ దిగులు చెందుతూ భయపడుతున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీకు సహాయం చేయడానికి ప్రభు నిశ్చయముగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీకు సహాయం చేయాలి అంటే నువ్వు కొంతైనా కాస్తైనా ప్రభు చెప్పినటువంటి మాటల పైన ధ్యాస నిలపాలి. ఆమేన్. ఆ ధ్యాస నిలపడమే కాదు, ఆయన చెప్పినట్టుగా ఆయన పనిలో మనం సాగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇందులో ఈ గుంపులో ఈరోజు ఉదయం నేను నా ప్రార్థన గదిలో ప్రార్థించుకుంటూ ఉండగా ప్రభు నాతో మాట్లాడిన మాట, ఈ గుంపులో కొందరి పేర్లు దేవునికి తెలుసంట. గట్టిగా చెప్పాలి బట్టి ప్రభుని. ఈ గుంపులో కొందరి పేర్లు దేవునికి తెలుసంట. అతి త్వరలోనే నీ పేరు పెట్టి దేవుడు పిలవబోతున్నాడు. గట్టిగా చెప్పాలి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టి పిలవడం అంటే ఒక దైవజనులో ఉండి పిలవడం కాదండి. స్వయంగా ఒక స్వప్నము ద్వారానైనా, కళ ద్వారానైనా, వాక్యము ద్వారానైనా దేవుడే నీ పేరు పెట్టి పిలవబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుండి పిలిచిందంట ప్రభు దూత? ఎక్కడున్నది ప్రభు దూత? ఎక్కడున్నా ప్రభు దూత? ఎక్కడున్నది? పరలోకం. పరలోకములో ప్రభు దూత, పరలోకమందుండి ప్రభు దూత అబ్రహామా, అబ్రహామా అని పిలిచెను.
దేవునికి ఎవరి పేరు తెలుసు అండి? ఎవరి పేరు తెలుసు? అబ్రహాము గారి పేరు తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు పేరు పెట్టి పిలిచే ఆ లెవెల్లో భక్తి చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చేతులు లేవట్లే. హల్లెలూయా. రైట్, ఇలాగే ఉండాలి. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి, నాయనా అబ్రహామా, నీ ఏకైక కుమారుణ్ణి తీసుకొని నేను చూయించే ఆ కొండపైకెళ్ళి నాకు బలి అర్పణ చెయ్యి అని దేవుడు ఒక రాత్రి కాల సమయమున అబ్రహాము గారితో మాట్లాడితే, అబ్రహామయ్య దేవుని మాటకు తల వంచి తూచా తప్పకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఉదయాన్నే లేచి గాడిదకు గంతలు కట్టి కట్టెలు ఒక దగ్గర సమకూర్చి కట్టి గాడిద మీద పెట్టి తన కుమారునికి చక్కగా స్నానము చేయించి ఇక తీసుకొని బలి అర్పణకు బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓరు నాయన, నీ ఇంట్లో కొద్దిగా తెలివైనోడు ఉంటే దేవుని పనికి రా అంటే ఇవ్వను. అమ్మో వీడే తెలివైనోడు నాయన, వీణొక్కనిస్తే నా ఇల్లేలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చౌటుప్పల్లో ఒక ఆమెకి 2 కుమారులు ఉన్నారు. పెద్దోడేమో అవుటివాడు, మాట రాదు, సరిగా నడవలేడు, వెన్నముక్క చాలా దెబ్బతినున్నది. ఇక్కడి నుండి అక్కడికి నడిస్తే కూర్చొని మరలా లేచి నడవాలి, మెడలన్నీ వంగిపోయి, నీకు తెలుసు కనీసం భోజనం చేయడానికి కూడా రాదు ఆ పిల్లోడికి. అలాంటి వాడు. కానీ వాడికంటే చిన్నోడు ఇంకోడు ఉన్నాడు. ఆ చిన్నోడు బలంగా ఉన్నాడు, చాలా తెలివైనోడు, మంచి ఆరోగ్యం కలిగినోడు, ఎత్తుగా, పర్సనాలిటీగా మంచిగా బలముగా ఉన్నవాడు. కానీ ఆ తెలివైన వాణ్ణి, ఆ బలంగా ఉన్నవాణ్ణి, ఆ బలస్తుణ్ణి తన ఇంటిలో పెట్టుకొని తన ఇంటి పని కొరకు వాడుక చేసుకుంటుంది. కానీ ఎందుకు పనికిరాని వాడిని ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు వాడికి మేము వండి పెట్టాలి, వాడికి మేము చాకిరి చేయాలి. ఇది ఎంతవరకు సమమో సభమో? హల్లెలూయా, హల్లెలూయా. దానికి దేవుడు ఒప్పడు. దేవునికి కావలసింది బలమైన, ఆరోగ్యవంతమైన, నిర్దోషమైన దేవుని గొర్రె పిల్ల. గట్టిగా చెప్పాలి గుర్రం. హల్లెలూయా. రోగముతో ఉన్నది కాదు, ఆరోగ్యంగా ఉండాలి, బలముగా ఉండాలి, పుష్టికరంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, అభిషేకించబడి ఉండాలి. ఆ గొర్రె పిల్ల దేవునికి కావాలి. ఆమేన్, హల్లెలూయా. రోగముతో ఉన్నదాన్ని మోషే దగ్గరికి, అహరోను అనే దైవజనుడి దగ్గరికి తెస్తే, ఇది రోగముతో ఉంది, దేవుని బలికి అక్కర్లేదని పంపించిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా దేవుణ్ణి తక్కువ చేయదు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ అబ్రహామయ్య గారికి ఏకైక కుమారుడు. ఎంతమంది అండి పిల్లలు? ఏం పేరు? ఇస్సాకు. ఏకైక కుమారుడు. 100 సంవత్సరాలకు పుట్టాడు. పెరిగి కాస్త పెద్దగా ఎవరి వయసుకు వస్తున్న ఆ టైంలో చాలా అందమైన వాడు,
భక్తిపరుడు, ప్రార్థనా పరుడు, ఎలాంటి చెడు తత్వము, చెడు మనసు, చెడు ఆలోచన లేనివాడు, పరిశుద్ధమైన జీవితం కలిగి యేసుక్రీస్తుకు సాదృశ్యమైన వాడు. ఆమేన్. అలాంటి వాణ్ణి అంత మాత్రమేనా, కొన్ని కోట్ల కోట్ల సంపాదనకు అర్హుడు, వారసుడు. ఆమేన్. విశాలమైనటువంటి విశాలమైనటువంటి ప్రజలకు అధికారి. ఆమేన్. పనివారు కలిగిన వాడు. అలాంటి వాడిని దేవుడు చెబుతున్నాడు, నాకు బలి అర్పణ చెయ్యి. ఉదయం లేచి తీసుకొని వెళ్తూ ఆ కొండ పైన బలిపీఠం కట్టి కట్టెలు వేర్చి ఇక తన ఏకైక కుమారుడైన ఇస్సాకయ్యను చేతులు కాళ్ళు బంధించి ఆ బలిపీఠంపై పడుకోబెట్టి కత్తి తీసుకొని కత్తి తీసుకొని ఇక కంఠము కొయ్యాలనే టైంలో ఆకాశమందున్న అంటే పరలోకమందున్న ప్రభుదూత అబ్రహాము గారి పేరు పెట్టి పిలుస్తుంది. ఆమేన్. ఏమని నాయన అంటే, అబ్రహామా, అబ్రహామా ఆగు. ఆమేన్. పరలోకమందున్న ప్రభుదూతకు ఎవరి పేరు తెలుసు? దేవాది దేవుడైన ఆ మహాదేవునికి ఎవరి పేరు తెలుసు? ఆమేన్. ఈ తెగింపు గనక, ఈ కృప గనక, ఇట్టి నిశ్చయత గనక, ఇట్టి సమర్పణ గనక నీకుంటే దేవుడు నీ రాత్రి నీ పేరు పెట్టి పిలవాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ పేరు పెట్టి పిలవాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు తొలి దినాల్లో నీ మనసులో ఏమనుకున్నావు? మర్చిపోయావు, కానీ దేవునికి గుర్తుంది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తును నమ్మి బాప్తిసం పొంది కాస్తో కూస్తో దేవుని పనిలో నువ్వు తిరుగుతూ, లేదా ప్రార్థనలో బలపరచబడుతూ, ఉపవాసాల్లో ఇంకా ఎదుగుతున్న ఆ సందర్భంలో దేవునికి నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? ఆమేన్. హల్లెలూయా. ఓడిపోయావు కదా. దేవుని పిల్లలారా, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైపోయా భక్తి అంతా? ఏమైపోయా తీర్మానం అంతా? ఏమైపోయా నిశ్చయత అంతా? ఏమైపోయా ప్రార్థన జీవితం అంతా? ఏమైపోయా ఆ తెగింపంతా? ఈరోజు దేవుడు నీతో మరలా ఒకసారి మాట్లాడి తట్టి నిన్ను మెలకు చేస్తున్నాడు. లోబడతావా? ఆకాశ గౌనులు ఆయన తెరిచి నీ పైకి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ చనిపోయాయి కదా ఈరోజు. కాబట్టి తిరిగి మరలా ఆ పునాది పైకి నిలబడు. మరలా తిరిగి ఆ పునాది పైకి రా. ఆ మొదటి పునాది పైన నిలబడితే ఆ క్రీస్తు మరలా నీ పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. 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 రెండోదిగా మనం చూస్తే నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 3:4 గట్టిగా చదవాలి. దానిని చూచుటకు అక్కడ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడివి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. ఆమేన్. వాట్ ఏ గ్రేట్.
దేవుని పిలుపు అందుకోవాలి మనము. ఆమేన్. ఇది మన తీర్మానమై ఉండాలి ఈ సంవత్సరం. దేవునికి మహిమ. ఆల్రెడీ సగం సంవత్సరం గతించిపోయింది, ఇక సగమే ఉంది. ఈ సగ సంవత్సరాల్లో దేవుని పిలుపు అందుకునే భక్తికి తీర్మానంగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఐగుప్తు దేశములో ఇజ్రాయేలు ప్రజలు జీవిస్తున్న టైంలో ఐగుప్తు దేశ ప్రజలకు, అక్కడున్న నాయకులకు, అక్కడున్న దేశాన్ని ఏలుతున్న రాజుకు బానిసలుగా ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలు. ఆ బానిస బ్రతుకులో ఉన్న ఇజ్రాయేలు ప్రజలకు న్యాయము ఎలాగైనా చేకూర్చాలని వాళ్ళు పెట్టిన మొర, వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు ఏడ్చిన ఏడుపు దేవుడు విన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముగిద్దాం. కూర్చొని దేవుని వాక్యం, దేవునికి మహిమ కలుగుగాక. శ్రద్ధగా కొన్ని మాటలు దేవుని వాక్యం. వారానికి ఒక్కరోజు దేవుని స్తోత్రం, అది కూడా ఒక గంట టైం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇష్టపడాలి, కష్టపడాలి వాక్యం వినడానికి, వాక్యం విన్న వాక్యానుసారంగా బ్రతకడానికి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం విని ఇక్కడ వదిలేసామా, అది డేంజరే. వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకపోయినా డేంజరే. వాక్యం వినాలి, విన్న వాక్యానుసారంగా ప్రవర్తించాలి, అది నీకు దీవెన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఎలాగైనా కాపాడాలని దేవుడు నిశ్చయించాడు, ఎలాగైనా రక్షించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. ఆ టైంలో మోషే జన్మించాడు. కానీ రాజుగారి ఆజ్ఞ, ఇజ్రాయేలు ప్రజల్లో పురుషుడు, ఏ స్త్రీ అయినా సరే పురుషుణ్ణి అంటే మగబిడ్డను కంటే చంపాలి. ఆ తల్లుల ఘోష ఇంత అంత కాదండి. ఇజ్రాయేలు స్త్రీలలో ఏ స్త్రీ అయినా గర్భవతితో ఉండి ఇక కనే పొత్తులు వస్తే అక్కడ సైనికులు వచ్చి నిలబడుతున్నారు. మంత్రసానులకు కూడా ఆజ్ఞ బయలుదేరింది, ఇజ్రాయేలు ప్రజల్లో మగబిడ్డ పుడితే ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అని. దేవుని పిల్లలరా, మోషే అయ్య గారికి జన్మనిచ్చిందో మహా తల్లి. ఆ మోషే దివ్య సుందరుడై, చక్కని నేత్రములు కలిగిన వాడై, బహు అందమైన వ్యక్తుడంట. ఆమేన్. చక్కగా ఎర్రని వాడంట. ఆయనను చూస్తే తీసి పడే బుద్ధి కాలే, ఆయన చూస్తే ఆ సైనికులకు అప్పగించ బుద్ధి కాలే. ఆ తండ్రి అయినా తల్లి అయినా ప్రాణము తెగించి 3 నెలల వరకు ఇంటిలో దాచారు. ఆమేన్. హల్లెలూయా. 3 నెలల తర్వాత ఒక జమ్మి పెట్టె చేసి, ఆ జమ్మి పెట్టెలో పిల్లోని పెట్టి నైలు నదిలో వదిలేసి తన కుమార్తె అయిన ఆ బిడ్డను కాపలగా ఉంచింది. అక్కడ స్నానం చేయడానికి ఆ దేశాన్ని ఏలుతున్న ఐగుప్తు రాజు అయిన ఫరో చక్రవర్తి కుమార్తె ఆ నైలు నదికి వచ్చి ఆ పెట్టెను చూసి, ఆ పెట్టెను దరికి చేర్చుకొని చూస్తే ఆ పెట్టెలో ఉన్న ఆ బాబు చాలా అందమైన వాడు, దివ్య సుందరుడు. అతన్ని వదిలిపెట్ట బుద్ధి కాలే. ఆ పిల్లోని తీసుకొని నా బిడ్డగా సాదుకుంటా అని ఆ రాజుగారి కుమార్తె తీసుకొని కోటకెళ్ళింది. అక్కడ పెరిగాడు మన మోషయ్య. ఆమేన్. పోయి అక్కడ పెరిగాడు. ఐగుప్తు దేశ ప్రజల మధ్య, ఐగుప్తు రాజుగారి కోటలో, ఐగుప్తు రాజుగారికి సంబంధించిన విద్యను అభ్యసిస్తూ పెరిగిన దేవుని అభిషేకం ఆయనలో నిండుగా నిత్యము
ఆయనలో తిరుగుతూనే ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైనా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము చేయాలనే ఆలోచన ఆయనలో నిత్యము రగులుతుంది ఒక అగ్ని వలె. దేవుని పిల్లలారా, ఇంత రోషము కలిగిన మోషే, ఇంత రోషము కలిగిన మోషే ఒక చిన్న పొరపాటు, ఎబ్రియుడికి ఐగుప్తు దేశస్థుడికి యుద్ధము జరుగుతుంటే అప్పుడు ఎబ్రియుణ్ణి ఐగుప్తీయుడు కొడుతుంటే అది చూచి తాళలేక మోషే గారు వెళ్ళిపోయి ఐగుప్తుని చంపి గోతి తీసి గోతిలో పెట్టి పూడ్చాడు. ఆ విషయం ఆ దేశాన్ని ఏలుతున్న ఫరో రాజుకు తెలియగా మోషేను చంపాలని చూశాడు. అప్పుడు మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను దేశంలో కాపురం ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిద్యాను దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉండి గొర్రెలను మేపుతున్న ఆ టైంలో అరణ్యంలో ఒక కొండ పైన ఒక పొద కాలుతుంది అగ్నితో. కానీ ఆ పొద కాలిపోవట్లే. ఏంటబ్బా విచిత్రంగా ఉందని మోషే గారు వెళ్ళిపోయి ఆ పొదను చూస్తుంటే ఆ అగ్ని మండుతున్న పొద నడిమి నుండి యెహోవా మోషేను పేరు పెట్టి పిలిచాడు. వాహ్ మ్యాన్, ఎంత భాగ్యం అండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే, మోషే, వాహ్ ఎంత బాగుంటుందో. దేవునికి మహిమ. అందరూ మరిచిపోయిన మోషేను ఎవరు మరవలే? ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజల మధ్య మోషే పేరే కనుమరుగైపోయింది. కానీ దేవుడు మరిచిపోడు. తన మనసులో నిత్యం ఒక ఆలోచన, ఒక అగ్ని రగులుతుంది. ఏంటి నాయన అంటే, నా జాతి ప్రజలను కాపాడాలి, నా దేశ ప్రజలను కాపాడాలి. వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఆ బానిస బతుకు నుండి నా ప్రజలను నేను విడిపించాలి. ఇలాంటి ఆలోచన నీలో ఉంటే, ఇలాంటి అగ్ని నీలో మండుతుంటే, ఇలాంటి తెగింపు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి నిన్ను పేరు పెట్టి పిలవగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రే నీ పేరు పెట్టి ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా పిలువుటకు సిద్ధపడి ఉన్నాడు. ఈ తెగింపు నీలో ఉంటే ఆమేన్. ఎవడు ఎక్కడ పోతే నాకే, ఎవడు నశించిపోతే నాకే, ఎవడు మారు మనసు పొందకపోతే నాకే, ఎవడు నరకాగ్నికి వెళ్తే నాకే. నా కష్టం నాది, నా తిండి నాది, నా పిల్లలు నా వారు, నా ఇల్లు కట్టుకుంటే అంతవరకు చాలు. ఇక దేవుని పని, దేవుని సంఘము, దేవుని సేవ, ప్రార్థన జీవిత, ఉపవాస క్రమం ఇవన్నీ నాకు అక్కర్లే అనుకున్నావా? నువ్వు దేవుని చేత పిలువబడవు. నీకు దేవుడు దూరంగా ఉంటాడు. ఒక రగిలింపు నీలో ఈ రోజు ఈ వాక్యం విని వస్తే ఒక తీర్మానం నువ్వు చేసుకొని, నా జాతి ప్రజలను కాపాడుతాయి అంటే ఆయన నీ పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ రగిలింపు నీలో ఉండాలి. ఈడ ప్రార్థన అవుతున్నా గాని నాకు ఆడ పనుందని వెళ్ళిపోయావు అనుకో, ఈడ స్తుతి ఆరాధన జరుగుతున్నా గాని అమ్మో నా ఇల్లు, నా పిల్లలు అని పరిగెత్తుకుపోయి ఇంటికాడ కూర్చున్నావు అనుకో, ఇక్కడ దేవుని ఉపవాస ప్రార్థన జరుగుతున్నా నువ్వు వెళ్ళిపోయి నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావు అనుకో, దేవునికి ఇవ్వవలసిన విలువ ఇవ్వనట్టు లెక్క. ఇక్కడ నిరంతరం ప్రార్థనలు ఏం జరగవు.
24 గంటలు ప్రార్థన జరుగుతాయా? ఒక బుధవారం ఆదివారం రెండే రెండు. ఆ బుధవారం ఉపవాస ప్రార్థన 11 నుండి 3, ఒక్కొక్కసారి 1 గంట కూడా లేట్ అవుతుంది. ఇక ఆదివారం అయితే 1 గంటన్నరనో 2 గంటలు. ఇంత సమయం కూడా దేవునికి నువ్వు ఇవ్వనట్లయితే నిరర్థకమండి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవాలంటే చాలా కష్టం. ఇకనైనా మారండి. ఉపవాస ప్రార్థనకి ఇచ్చే విలువ ఉపవాస ప్రార్థనకి ఇవ్వండి. ఆదివార ఆరాధనకి ఇవ్వాల్సిన సమయం ఆదివార ఆరాధనకి ఇవ్వండి. ఎన్ని పనులుండని వాటి అన్నింటినీ పక్కకు పెట్టి వీటిని మీరు మసులుకుంటే మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. మా పనులు మాకుంటాయి. పొద్దున లేవగానే నేను ఒక రోజు ముందు నుండి దేవుని వాక్యం బోధించాలి. ప్రభు ఏం చెప్తాడో అని ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఏడ్చుకుంటూ, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, పాటలు రాసుకుంటూ ప్రభు సన్నిధిలో మేము కనిపెట్టి, నా బాధ్యత అది. ఉదయం లేవగానే చర్చి కాడికి వీళ్ళు జోసఫ్, సంపత్ వీళ్ళు రాగానే నేను సిద్ధపడి ఉండాలి. నా బైబిల్ అన్ని సెట్ చేసుకొని, నా పాటల పుస్తకాలు సెట్ చేసుకొని, సిద్ధపడిన వాక్యాన్ని సెట్ చేసుకొని నేను సిద్ధంగా ఉండాలి. అంతే, ఒక్కొక్కరి పని. తమ్ముడు అంతే, ప్యాడ్ అంతా సిద్ధం చేసుకోవాలి. ఒక రోజు ముందు నుండి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ పాటలు పాడుతాడన్నా, ఏ పాట మీద ఎలా కొట్టాలి, ఒక రోజు ముందు నుండి ఆయన సిద్ధపాటు. ఆ ఫ్యాడ్కి ఏమైనా వైర్ ఉందా లేదా, దానికి ఏమైనా ప్రాబ్లం అయిందా, లేదంటే ఆ మ్యూజిక్ లో ఏదైనా చిన్న సమస్యలా, వాటన్నిటిని ఒక రోజు 2 రోజుల ముందు నుండి సెట్ చేసుకోవడం. అలాగే ఆ తమ్ముడు కూడా ఇక నిరంతరం పని. ఈరోజు ఏ వీడియో పెట్టాలి, పోస్ట్ చేయాలి యూట్యూబ్లో, ఏ షార్ట్ వీడియో చేయాలి, ఏ షార్ట్ వీడియో పెట్టాలి, వీడియో ఎలా తీయాలి, ఎలా రికార్డ్ చేయాలి, అది నిరంతర కృషి. ఆయన పని ఆయనది. స్టాండ్ ఏమైనా కరెక్ట్ ఉందా లేదా, సెల్ ఫోన్లో డేటా ఏమైనా ఎక్కువైందా, అవన్నీ డిలీట్ చేసుకొని ఒక రోజు ముందుండి ఆయన సిద్ధపాటు. మరి నీ సిద్ధపాటు బాధపడాలండి. నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు, ఏం వదులుకుంటున్నావు దేవుని కొరకు, ప్రార్థన కొరకు నువ్వేం వదులుకుంటున్నావు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమైనా సిద్ధపాటు ఉందా? ఒక రోజు 2 రోజుల ముందు నుండి ఆదివారం వస్తుంది, ఆరాధన సమయం దగ్గర పడుతుంది. నేను ఎలా సిద్ధపడాలి, దేవునికి ఏ విధంగా నేను అక్కరపడాలి, నేనేం చేయాలి? కుటుంబస్తులు అందరూ ఉన్నారా? అందరూ ప్రార్థనలో ఉన్నారా? అందరూ నీతిగా బ్రతుకుతున్నారా? అందరూ న్యాయానుసారంగా జీవిస్తున్నారా? సిద్ధపాటు. రేపే దేవుని దినం, ప్రభు దినం. ఆ రోజు ప్రభు సన్నిధిలో నేను నా ఇంటి వారము దేవునికి కనబడాలి. ఎలా? నిర్దోషులముగా, హల్లెలూయా, నీతిమంతులముగా. ఆమేన్. ఏదో ఒక పని కలిగి దేవుని కొరకు నిలబడి మేము ప్రభుకు కనబడాలి. ఆమేన్. ఒక ఆయన మొన్న ఫోన్ చేశాడు, అన్నా అయ్యగారు వందనాలు అన్నాడు. వందనాలు, మీటింగ్స్ వస్తున్నాయి కదా, ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తున్నారా అని అడిగాడు. ఇప్పటిదాకా ఎవరి నోటి ఉంటాయి ఎలాంటి మాట రాలేదయ్యా. అయితే నేను లాస్ట్ రోజు చికెన్ ఎలాగైనా పెడతారు కనుక ఆ చికెన్ నేను ఇప్పిస్తానయ్యా. ఆ చికెన్ ఇప్పించడం కూడా చాలా ఖరీదండి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. తక్కువ చికెన్ ఖర్చు అవుతుందా? దేవునికి మహిమ. మళ్ళీ వచ్చే దైవజీవుడు గొప్ప ఆయన, దేవునికి బహు సన్నిహితుడు. దేవుని మహిమ. దేవుని పిల్లలారా,
దేవునికి సంబంధించిన ఒక పని మనం ప్రారంభిస్తున్నామంటే ఆ పనికి నువ్వు ముందుండాలి. ఆమేన్. నువ్వే మొదట ముందుండి కాలు దువ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చూస్తుంటారో తెలుసా? దేవుడు. దేవుడు. దేవునికి మహిమ. దేవుడు అంటే బహు ఆసక్తి ఉండాలి. దేవుని పని అంటే బహు ఆసక్తి ఉండాలి. దేవుని కొరకు ఏదైనా చేయగలిగే స్థాయి నీకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆడ పోలని పనులు ఉంటాయండి. రేపు సోమవారం నుండి ప్రారంభం పనులు. ఒకటా రెండా? ఆ ముందు కట్టెలు బాతాలి, తడుకలు వేయాలి, పైన తాట్లు కట్టాలి. ఆ దేవుని పిల్లలరా, ఎన్ని పనులు ఉంటాయో తెలుసా? పోస్టర్స్ అవన్నీ అతికించాలి, చిన్న పాంప్లెట్ ఉండే చర్చిలకు ఇవ్వాలి. చూస్తున్నారుగా, మన చిన్న పిల్లలు వచ్చి యూట్యూబ్ లో మా దగ్గర మీటింగ్ ఉందయ్యా అని చూపిస్తున్నారు. ఓ వీడియో చేశారు, చూసారా? మీరు చూసారా? ఎంతమంది చూసారా వీడియో? మిగతా వాళ్ళు చూడలేదా? వాళ్ళు ఆ పోస్టర్ పట్టుకొని మా చర్చిలో మీటింగ్ ఉంది, మీరు అందరు రావాలి, వచ్చేసే సేవకుడు గొప్ప అయినా అని వాళ్ళు ఒక వీడియో చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా ఫోన్ కూడా పెట్టా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆసక్తి, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, దేవునికి మహిమ చేయాలి, మహిమ తీసుకురావాలి. ప్రభు మమ్మను చూడాలి. ఈ రోజు కాకైనా రేపైనా ఆయన కంట్లో మేము పడాలి, మా పేరు ఆయన నోట రావాలి. ఆమేన్. హల్లెలూయా. పొద్దున్న లేస్తే పొద్దున్న దాకా తిరిగి మాట్లాడి ఎవరి కొరకు? గాలి ఇస్తుంది దేవుడు, భూమి మీద నిలబెట్టింది దేవుడు, నీలో నీ గుండెను కొట్టుకోజేస్తుంది దేవుడు, రక్త ప్రసరణ ఇస్తుంది దేవుడు, నిన్ను బ్రతికిస్తుంది దేవుడు, నీకు రక్షణ భాగ్యం ఇచ్చింది దేవుడు, ఆయన కృప ఆలోచనలు ఇచ్చింది దేవుడు, సమస్తానికి కర్త నీకు దేవుడైతే నువ్వు ఎవరి కొరకు పరుగులు తీస్తున్నావు? న్యాయమా? హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించే సమయంలో కనీసం ఒక గంట ఆలోచించు దేవుని కొరకు. ఒక గంట, రోజుకో గంట ఆలోచన చేయకుండా అంత తక్కువడా దేవుడు? నీ కొరకు ప్రాణం పెట్టాడు చెల్లెలా, అక్కా, తమ్ముడా, అయ్యా, నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. నరకాగ్నికి వెళ్ళవలసిన నిన్ను ఇదిగో నీ పాప శాప దోషాలు కడిగి నిత్య రాజ్యానికి అర్హత చేశాడు నిన్ను. అలాంటి ఆ ప్రాముఖ్యమైన తండ్రి కొరకు ఒక గంట ఆలోచన చేయడానికి, ఒక గంట పని చేయడానికి ఇష్టపడతలేవే, ఎంత దౌర్భాగ్యం. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఒక తీర్మానం చేసుకోవాలి, మీటింగ్లో ఏదో ఒక పని చేయాలి, నేను ఏదో ఒక పని చేయాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒక పని. నేను పెద్ద అయినయ్యా, నేను పెద్దామనయ్యా, చిన్న పని చేస్తే చూసేటోళ్ళు ఏమవుతారా అంటే అవన్నీ దేవుని దగ్గర చెల్లవండి. మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భోజన పరిచయం ఉంటది, 100 మంది భోజనం పెట్టాలి. కొందరు ఇన్వాల్వ్ కాండి. అక్కడికి కుర్చీలు తీయాలి, కుర్చీలు వేయాలి, మందిరం క్లీన్ చేయాలి, అందులో కొందరు ఇన్వాల్వ్ కాండి. కొందరు టాయిలెట్స్ క్లీన్ చేయాలి, అందులో కొందరు ఇన్వాల్వ్ కాండి. మరి కొందరు ఇగో ఈ పోస్టర్స్ అంటించాలి, పాంప్లెట్ చర్చిల్లోకి ఇవ్వాలి. కొంచెం పిల్లలు మర్చిపోయారు పాంప్లెట్, ఇవే తెచ్చారు పోస్టర్, వాటిలో కొందరు ఇన్వాల్వ్ కాండి. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఒక పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయి దేవునికి మహిమ తీసుకురావడానికి ఒక ఉద్దేశం కలిగి, ఒక తీర్మానం కలిగి ఈ రోజుతో నువ్వు ఉంటే, ఈ మీటింగ్లలోనే కాదు, ఆ పైన కూడా నువ్వు ఒక దేవుని పట్ల ఒక సమర్పణ కలిగి ఉంటే ఆయన నీ పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. నీ అంతలకు నువ్వు స్వయంగా సంతోషంగా యథార్థంగా దేవుని పనికి రావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క పని 3 సార్లు చెప్పవలసి వస్తుంది, ఒక్కొక్కరికి 4 సార్లు చెప్పవలసి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి ఒక్క పని 4-5 సార్లు చెప్పినా దేవునికి మహిమ కలుగును. ఒక ఆయన నా పొలం ఎక్కడ బా అంటాడు, ఒక ఆయన నా బర్రెలు ఎక్కడ బా అంటాడు, ఒక ఆయన అమ్మో పనులను పెట్టించినాయి కరాడు ఎక్కడ బాయ్ పని అని అంటాడు, ఒక ఆయన అమ్మో ఆడా సార్ వస్తున్నాడు అయ్య గారు పోవాలి. ఒక ఆమెనే పొద్దాక ఇంట్లో పనిగా ఏం వండాలి, ఏం తినాలి, నా పిల్లలకి ఏం పెట్టాలి. మరి దేవుని పని ఆ పని కూడా కొద్ది గొప్ప చేయండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక ఆయన పేరు, ఒక ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. భయం పుట్టింది, అదురు కలిగింది. ఏంటి ఆ భయం అదురు అంటే తన అన్న అయిన ఏశావు తనను చంపాలని వస్తున్నాడని ఒక వార్త వినబడ్డది. అప్పుడు ఆయన ఒక రాత్రి అరణ్యములో నిలబడి రాత్రంతా ఏడుస్తున్నాడు. దేవా దేవా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నాయనా నన్ను చూడయ్యా అని ఏడుస్తుంటే రాత్రంతా ఏడ్చాడు. ఒక రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ఇక్కడ ఎవరికైనా ఉందా? నెలలో ఒక్కరోజు రాత్రంతా ప్రార్థన చేసే స్థితి. ఈ గుంపులో ఉండి డ్రమ్ములు కొట్టి మ్యూజిక్లు పెట్టి ఇట్లా కాదు, నువ్వు ఒక్కడివి ఒంటరిగా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి రాత్రంతా మోకాలు వేసి అయ్యా అయ్యా అని కన్నీళ్లు విడిచి గోజాడి కృప నీకుందా? ఒక రాత్రంతా ప్రార్థన చేయగలిగిన అనుభవం నీకుంటే నువ్వు ధన్యుడివి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతా ఉంటే అడగాలనిపిస్తుంది కదా, దేవుని ఎదుట పాటలు పాడుతూ ఉంటే పాడాలనిపిస్తుంది, దేవుని స్తుతిస్తుంటే స్తుతించాలనిపిస్తుంది తెలుసా. ఆమేన్. నిన్నగాక మొన్న శుక్రవారం రాత్రి నేను దేవుని స్తుతిస్తా ఉన్నా లాస్ట్ చూస్తే 3 అయింది టైం. అమ్మ 3 అయింది, తెల్లారి మళ్ళీ పనులునే అని అప్పుడు నిద్రపోయినా. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన రాత్రంతా ప్రార్థన, ఒకటే మాట. అక్కడ పాటలు లేవు, పద్యాలు లేవు, డ్రమ్ములు లేవు, ఏం లేవు, ఒక్క మాట మీద రాత్రంతా ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎన్నో కథలు చెప్పాలి, ఎంతో గట్టిగా అరవాలి, ఆ డ్రమ్ములు కొట్టాలి, పాటలు పాడాలి. అయినా 12 గంటల వరకు 1 గంటల వరకు ఉంటే ఊగుతూనే ఉంటది, ఇక రైలు బండి ఊగినట్టు. దేవుడి స్తోత్ర, నిద్ర ఊగుతూనే ఉంటది. ఇక లాస్ట్ కు ఇంకొక ఆమె ఏం చేస్తుంది, ఇక పక్కనే చేస్తుంది. ఇక దేవుడి స్తోత్ర. కానీ అక్కడ అట్లలే ఒక్కటే మాట మీద రాత్రంతా ప్రార్థన. ఆ ఒక్క మాట ఏంటి అంటే నన్ను ఆశీర్వదించు. ఆమేన్, నన్ను ఆశీర్వదించు. ఇదే మాట మీద సాయంకాలం 5 గంటల నుండి తెల్లారి 5 గంటల దాకా చేస్తావా? చేయగలుగుతారా? అగా అబ్బా, ఈ చర్చిలా ఉన్నపో ఎంత ఇది బోర్లు చేస్తే. హల్లెలూయా. ఒకే మాట మీద రాత్రంతా ప్రార్థన చేస్తే చివరికి తెల్లవారే సమయంలో దేవుడు ఆయనను దర్శించి ఆయన పేరు పెట్టి పిలవడము జరగలేదండి. ఆయన పేరు పెట్టి పిలవక ఏమంటుండో తెలుసా?
నీ పేరేంటయ్యా అంటున్నాడు దేవుడు. అబ్బా, ఎంత విచారణ అండి, ఎంత బాధ అండి. ఇప్పుడు నీ కన్న తండ్రి నీ దగ్గరకు వచ్చి నీ పేరేంద్రా అని అడిగితే నీకు ఎంత బాధ అనిపించాలి? నీ కన్న తల్లి నీ దగ్గరకు వచ్చి నీ పేరేందయ్యా అంటే ఎంత బాధ అనిపించాలి? కొడుకుకు బాధ వేస్తుందా కలగదా? దేవుని పిల్లలారా, రాత్రంతా ఏడుస్తే దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఏంటి నీ పేరు? అబ్రాహామునైతే అలా అడగలే, మోషేను అలా అడగలే, కానీ యాకోబయ్య దగ్గరికి వస్తే రాత్రంతా ఏడిస్తే ఒక్క మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ఒక్క మాట అంటే, నీ పేరేంటి? నీ పేరేం పేరు? సిగ్గుపడ్డాడని పేరు చెప్పుకోనికి, బాధపడ్డాడండి. నీ పేరేంటయ్యా అంటే, నా పేరు మోసగాడు. ఏమంటున్నాడు? నా పేరు మోసగాడు. అరే, నీ పేరు మోసగాడు కాదు కదా? అవునయ్యా, యాకోబు అనే మాటకు అర్థం మోసగాడయ్యా. ఎవరిని మోసం చేశావు? తండ్రిని మోసం చేసినయ్యా. తండ్రినా? అవునయ్యా. అన్నను మోసం చేసినయ్యా. అన్ననా? అవునయ్యా. ఇదిగో నా భార్యను మోసం చేసినయ్యా. దేవుని పిల్లరా, దేవుని దగ్గర నువ్వు యథార్థంగా నీ తప్పిదంలో ఒప్పుకునే స్థాయి నీకుంటే యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి నువ్వు చేసిన తప్పు దేవుని ఎదుట అలా పోస్తే అప్పుడు నీ పేరు పెట్టి ఆయన పిలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయన నీ పేరు పెట్టి పిలుస్తాడు. అప్పుడు అంటున్నాడు, నీ పేరు యాకోబు కాదిగా, నీ పేరు ఇక మోసగాడు కాదిగా. నా ఎదుట నిశ్చయముగా నీ పాపము ఒప్పుకొని విడిచావు కనుక నీ పేరు ఇజ్రాయేల్. ఆమేన్. నువ్వు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచిన వాడివి. నీ పేరు మీద ఒక దేశానికి పునాది వేయబోతున్నా. ఆమేన్. ఇజ్రాయేల్ అనే పేరు మీద ఒక దేశమే స్థాపించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపములు, నీ తప్పిదాలు, నీ పొరపాట్లు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, దేవునికి లోబడగలిగితే నీ పేరు ఆయన నోట వస్తుంది. ఆమేన్. చేసిన తప్పులన్నీ ఒప్పుకోకుండా అలాగే కుండెలు దాచుకోండి. నేను నీతిగానే బ్రతుకునగా, నేను నిజాయితీగానే జీవిస్తున్నగా, నేను బాగానే ఉన్నగా అనుకుంటే గోసిలో పాపం పెట్టుకొని కాశీపోయినా పాపానికి క్షమాపణ ఉండదు. అంతరంగములో నువ్వు చేసిన పొరపాట్లని దాచుకొని దేవుని దగ్గర ఎంత ఏడ్చినా దానికి ప్రయోజనము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 విధాలుగా మీరు జీవిస్తే, 3 విధాలుగా, మొదటిది ఏంటిది? అబ్రహామయ్య వలి శ్రేష్టమైన బలి దేవునికి ఇస్తే నీ పేరు పెట్టి ఆయన పిలవటానికి ఇష్టపడతాడు. రెండవదిగా, నీ జాతి ప్రజలను నువ్వు రక్షించడానికి కాలు దువ్వి ముందుకెళ్తే అవు అవమానాలు కానీ, నిందలు కానీ, హేళన కానీ, దెబ్బలు కానీ ఊర్లో నుండి తరివేయని, ఎలాంటిదైనా సరే అవమానాన్ని భరిస్తూ నీ జాతి ప్రజల రక్షణకై నువ్వు నిలబడితే మోషేను పిలిచినట్టు దేవుడు నిన్ను పిలవడానికి ఇష్టపడతాడు. మూడవదిగా మనం చూస్తే, నీ తప్పిదములు, నీ పాపములు, నీ పొరపాట్లను ఒప్పుకొని శాశ్వతంగా వాటిని వదిలి నువ్వు దేవుని పాదాల మీద పడితే ఆయన నీ పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడతాడు. ఆయన పేరు పెట్టి గనక నేను పిలిచాడా, రాజులు నీ కాలి ఎడమమ్మను నాకడానికి కూడా ఇష్టపడరు, పనికిరారు. రాజులు, రాణులు, వారి ఇంటిలో పనివారు సైతం నీ కాలి ఎడమమ్మను నాకడానికి పనికిరారంటే అది యెషయా గ్రంథంలో రాసింది. ఆయన పేరు పెట్టి పిలవగలిగిన ఆ స్థాయి భక్తి చేయడానికి ఇష్టపడతావా? నీ పేరు పెట్టి పిలవగలిగిన ఆ స్థాయి
ఆ లెవెల్ తీర్మానం తీసుకుంటావా ఈరోజు? ఆయన పేరు పెట్టి నిన్ను పిలవగలిగిన ఆ స్థాయిలో దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడతావా? ఒక తీర్మానానికి రా. ఆ కన్న తండ్రిని పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక తీర్మానానికి రా. టైం అంతా వేస్ట్ చేసుకోకు. రా, వచ్చి అక్కడ ఏమైనా పనులు జరుగుతున్నాయా ఇన్వాల్వ్గా దేవుడి స్తోత్రం తెరువా. ఏమైనా ఉన్నాయా దేవుని కొరకు ఇచ్చేది? దేవుని స్తోత్రం. దేవుని పని ముందుకెళ్ళాలి, ఆత్మల రక్షణ జరగాలి, దేవుని సంఘాలు కట్టబడాలి. నా పిల్లల్లో ఒకడు దేవుని యాజకత్వము వహించాలి. ఆమేన్. ఇలాంటి మంట ఉండాలండి, తీర్మానం ఉండాలి. ఈ పునాది పైకి మళ్ళా తిరిగి నువ్వు వస్తే నీ పేరు పెట్టి దేవుడు పిలవబోతున్నాడు.